చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల విషయంలో? పార్లమెంట్ ఎన్నికల విషయం అయితే కంపల్సరీ మోదీ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే మనకు మోదీ నార్త్ ఇండియాలో రోడ్లు చాలా పెద్ద పెద్ద చేసాడు. 15-20 ఏళ్ళు 500 సంవత్సరాల నుంచి రాముని ఆలయం కాలేదు, రాముని ఆలయం అయింది. అది మోదీ ద్వారానే అయింది కదా. ఇప్పుడు మనకు కంపల్సరీ రావాలి కదా, వేరే విషయం అవన్నీ వేరే టార్గెట్ అవసరం లేదు. ఇక మోదీ ప్రభుత్వం రావాలి అంతే. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభావం పడతాంటారా? అది పడుతుంది, కంపల్సరీ పడుతుంది. దాని ప్రభావం ఉంటది ఎన్నికల మీద, కంపల్సరీ ఉంటది. ఎందుకు ఉండదు? మోదీ ప్రభుత్వం చేసిందని వాళ్ళు ముందే ఎన్నికల కన్నా ముందే వాగ్దానం ఇచ్చిరు, దాని ప్రకారం అది చేసిరు కదా. అది కొన్ని కోట్ల మందికి విలువైంది కదా, ఆల్ ఇండియా లెవెల్ ఉంది కదా. మన తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ లేదు కదా, ఆల్ ఇండియా లెవెల్ చేసిరు కాబట్టి ప్రభావం ఉంటది, బీజేపీ పైన ప్రభావం ఉంటది. మొత్తానికి కేంద్రంలో బీజేపీ వస్తా అంటారా? కేంద్రంలో బీజేపీ రావాలి ఖచ్చితంగా. మేము పక్కలకు కూడా మేమేం చెప్తున్నాం, బీజేపీ రావాలి, బీజేపీకి ఓటేయాలని చెప్తాను నేను. ఎందుకంటే నేను నార్త్ ఇండియా వేరే స్టేట్లలో తిరిగినా, ఆ రోడ్లు అవి చేసినట్టే మోదీ ప్రభుత్వం. పెద్ద పెద్ద కొండ చర్యలలో చేసినట్టే మోదీ ప్రభుత్వం చేసింది. చాలా విశాలంగా ఉన్నాయి. హైవే రోడ్లు చేసిండు. మన ఇండియా నుంచి చైనాకు హైవే రోడ్ చేసిండు. అది కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు చేసింది కాలేదు వాళ్ళతో. మన మోదీ ప్రభుత్వం చేసింది కాబట్టి షబాష్ అనొచ్చు. ఇంకోసారి కూడా మనం మోదీని ప్రధానమంత్రి ఎన్నుకోవచ్చు అంతే. మోడీ కంపల్సరీ ఎన్నుకోవాలి. మీరు కూడా ఆయనకే ఓటేయండి. లోకల్ పరిస్థితి ఉంది. లోకల్ ఇప్పుడు సవితారెడ్డి గాని, పట్ల మహేందర్ రెడ్డి గాని, వాళ్ళ కుటుంబం ఇంద్రారెడ్డి గాని 10-15 సార్లు మినిస్టర్ పోస్ట్ చేసిరాలు. ఈ నుంచి తాండూరు వరకు మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రి చేసి రోడ్ వేయలేకపోయాడు. ఆ రోడ్డు ఎవరికి పబ్లిక్ ఏం కావాలి? రోడ్డు కావాలి, లైట్లు కావాలి, నీళ్లు కావాలి, మోరీలు కావాలి, అంతే కదా. ఇవి ఒకటే కావాలి. మనం కష్టం చేసి మనమే చేయాలి కంపల్సరీ. సార్, కేంద్రంలో మోడీ రావాలని మీరు అంటారు. సరే, రావాలని కాంక్ష ఉండే వేరు, ప్రాక్టికల్ గా జరిగేది ఇంకా వేరు ఉండొచ్చు. మీ కోరిక అది మోడీ రావాలని. మరి ఇక్కడ రాహుల్ గాంధీ ప్రభావం కూడా ఉంటుంది దేశంలో అని. రాహుల్ గాంధీ ప్రభావం చూపించే మేము రేవంత్ రెడ్డి కర్ణాటకలో గెలిచారు, తెలంగాణలో గెలిచారు, దేశమంతా ఆ ప్రభావం గాలి వేస్తుంది. స్టేట్ లెవెల్ లో రాహుల్ గాంధీ తిరిగినందుకు, పాదయాత్ర చేసినందుకు, రేవంత్ రెడ్డి మాట ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఈసారి కేంద్రంలో ఒక బెటర్ పొజిషన్ ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్? లేదు, కేంద్రంలో 10 మంది ముచ్చట్లు ఉన్నాయి, 10 మంది లొల్లి అవుతుంది, పొత్తుల సంసారం ఉంది. అది కాదు, కంపల్సరీ మోదీని ఎన్నుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ మనకు బీజేపీ పార్టీ మంచి చేసింది కాబట్టి ఎన్నుకోవాలి. ఆ బీజేపీ నుంచి ఎంపీ ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళు ఎన్నుకోవాలి. మనం ఒకవేళ మినిస్టర్ ఇస్తే, మన కేంద్ర మినిస్టర్ ఇచ్చారు అనుకో, మన చివరి ఎంపీకి ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.